నల్గొండ జిల్లా నకరికల్ మండలం నోములలో దారుణం చోటు చేసుకుంది. నర్సింగ్ జానయ్య అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి అత్యంత దారుణంగా కొట్టడం జరిగింది. ఆ దెబ్బలు తాలేక ఆసుపత్రిలో తరలించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా మృతి చెందడం జరిగింది. బంధువులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నోముల్లో కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. నిన్న సాయంత్రం సమయంలో జానయ్యని పట్టుకొని చెట్టుకు కట్టేసి అత్యంత మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం, చాలా రక్తాలు వచ్చేలా కూడా దారుణంగా కొట్టడం జరిగింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి బంధువులు అక్కడికి వెళ్ళి కూడా ఆ కట్లను ఇప్పేసి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రికి తరలిస్తుండగా కూడా చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ విషయం గతంలో వంటి వేదలే కారణమన్న కోణంలో కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. మనతో మాట్లాడడానికి బంధువులు ఉన్నారు. నిన్న ఏ సమయంలో జరిగింది? ఇది 2:30 నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగింది. ఎక్కడ? నోముల దగ్గర జరిగింది. మా బామ్మది సొంతం నర్సింగ్లో జాని వాళ్ళు కావాలని ఇంటికి పిలిపించుకొని మరియు వాళ్ళ అత్త వాళ్ళ కూతురు నలుగురు. ఎవరు వాళ్ళ పేర్లు? వాళ్ళ పేరు నాగరాజు, ధనమ్మ, అమ్మాయి పేరు నాకు ఐడియా లేదు. వాళ్ళ అందరు చూస్తుండగానే చెట్టు కట్టి అందరు చూస్తుండగానే 2:30-3 గంటల ప్రాంతంలో ఎమ్మడి పడి వేరే బజార్లో వాళ్ళ ఇంటి బజార్ నుంచి కాబట్టి వేరే బజార్ కూరికి నూనె ఎమ్మడి పడి అక్కడనే కింద పడేసి ఆ భర్త నాగరాజు అంటే వ్యక్తి మీద కూర్చొని అక్కడనే మరబగ్గాల మీద ఆమె కట్టె తీసుకుని కొట్టడం జరిగింది. అక్కడనే సురవ గోల్పిండి మళ్ళీ ఎత్తుకొచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వేసి కొట్టి ఆ చెట్టుకు వేలాడదీస్తుంటే ఆ చుట్టుపక్కల జనాలు చూస్తున్నా కానీ ఎవరు కూడా ఆపలేరా? ఎందుకంటే అంత మధ్యాహ్నం టైంలోనే ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి పోయే పరిస్థితి లేదు. ఎవరైనా పోయినా కానీ మిమ్మల్ని కూడా కొడతా అనే పరిస్థితిలో ఆమె ఉంది. అసలు ఆ దగ్గరికి అలాంటి వ్యక్తిని కూడా దగ్గర రానివ్వడం లేదు. మేము సారుకు చెప్పి ఇట్లా నలుగురు. ఎవరు కట్లు ఎవరిప్పిండ్రు? మరి ఎవరు తీసుకొచ్చారు? మా బంధువుడైన మా బామ్మది ఈ టయానికి పొలం దగ్గర ఉన్నోనికి వేరే వాళ్ళు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ఆడవాడ ఊరికి వచ్చేసరికి ప్రత్యక్షంగా ఇతనే ఆ కట్లను ఇప్పడం జరిగింది. ఆ విషయం తెలుసుకొని కూడా ఏ సమయంలో అక్కడికి వెళ్ళావు, ఏం జరిగింది? 3:30 మధ్యలో పోయినండి. పొలం దగ్గర పొలం దున్నుకుంటున్నా. అయితే వాళ్ళు చూసిన వాళ్ళందరూ చాలా మంది, ఒక 20-100 మంది దాకా ఉన్నారు. ఎవరు ఇప్పలేరు కట్లు. అరే మీ అన్న చచ్చిపోయేటట్టు ఉన్నారు, నువ్వు వస్తే నీ పాలరా కట్టలు ఎవరు ఇప్పేటట్లు లేరు రా అని అంటే ఏమైంది ఇంటికి అంటే ఏమోరా మాకు కూడా తెలియదు, బాగానే కొట్టిరు, చచ్చేటట్టుండు, మొత్తం ఎలాడుతుంది, కాళ్ళు ఇరిగినాయి, 2 కాళ్ళు ఇరిగినాయి, నువ్వు వచ్చి కట్లు ఇప్పి హాస్పిటల్ తీసుకుంటున్నా బతలేదు బతకరా అని చెప్పారు. అయితే నేను అడవిడిగా అది బురద బట్టలతోటి అడిపోయినా. పోయేసరికి మొత్తం వేలాడిపడుతుండు. వేలాడుతుంటే వాళ్ళ ధనమ్మ అనే ఉంది, వాళ్ళ భర్త అనే ఉన్నాడు. నన్ను చూసిరు, సపోర్ట్ చేయలేరు. నేను పోయి సైలెంట్గా అందరి ముందర పోయి కట్లు కూడా బీకిన. కట్లు కూడా బీకేసి పండబెట్టిన. అంతలోనే అంబులెన్స్ వచ్చింది. నేను ఇంకో అతను రవి అనేటోడు ఇద్దరం కలిసి స్టోవ్ తప్పిపోతే ఇట్లా వచ్చినాం బాగా. అప్పుడు సిపిఆర్ లాగా చేసి అంబులెన్స్ ఎక్కించినాం. మాట్లాడిండి అప్పుడు మీతో ఏం జరిగిందో చెప్పిండా? అంటే చెప్పాలి, అప్పుడు బాగా నొప్పి లేస్తుంది కదా, చెప్పలేడు. అయితే నకరికల్ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినాం. ట్రీట్మెంట్ చేసిరు. చేసిన తర్వాత ఇక్కడ మా వల్ల కాదు, నల్గొండ తీసుకెళ్ళండి అని చెప్పారు. నల్గొండ తీసుకొచ్చేటప్పుడు అమ్మ 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 అని నా పేరు కూడా సంపద దూపవుతుందని వాటర్ అన్నాడు. అంటే నువ్వు పెదలు తడుపుకుంటూ తీసుకొని తీసుకొచ్చినావు. అయితే ఇక్కడికి వచ్చిన ట్రీట్మెంట్ మంచిగా చేసిరు, కానీ మధ్యలో చనిపోయాడు. ఏమని చెప్పింది నీకు మధ్యలో మాట్లాడినప్పుడు? ఏం చెప్పలేడు. ఇక అంటే ఊరు కొట్టిరు అంటే నారాజు కొట్టిండు, నారాజు ధనమ్మ కొట్టింది అని చెప్పిండు. ఎక్కడెక్కడ ఉండే గాయాలు కొట్టినప్పుడు కాలుకి రక్తాలు, మొత్తం రక్తాలు ఉన్నాయి, వీడియోలు కూడా ఉన్నాయి, ఫొటోస్ కూడా ఉన్నాయి. ఆ నోట్లో బ్లడ్ వచ్చింది, తలకు బాగా కొట్టిరు, ఈ కట్టేసి గుజాలకు కొట్టిరు, ఫ్రాక్చర్ బాగా అయింది. అంటే గతంలో గొడవలు జరిగినాయి వీళ్ళకి? చాలాసార్లు జరిగినాయి సార్. దీని గురించి ఒక 2-3 సార్లు కూడా కేసు ఫైల్ అయింది. ఎన్నిసార్లు వివాహిత సంబంధం అంటే ఏదన్నా ఫిర్యాదు చేయొచ్చు, పోలీసులకు చెప్పొచ్చు, పెద్ద మనుషులు పెట్టచ్చు, కానీ అత్యంత దారుణంగా చెట్టు కట్టేసి కొట్టి చంపడం అండి. అంటే ఇంత ముందుకు అతను ఒక రియల్ ఎస్టేట్ చేసేది సార్. అతని దగ్గర బాగా డబ్బులు ఉండటం వల్ల ఇతనికి బాగా అలవాటు పడింది. ఆమె అలవాటు పడి అన్ని వ్యసనపరుచుకొని ఆమెకు డబ్బులు ఉన్నంత వరకు ఆయన దగ్గర తీసుకొని అతని దగ్గర ఉన్న ఫ్లాట్ కాజేద్దామని, అతను ఎదురుగా ఒక ఫ్లాట్ ఉంది ఇంటికి ఎదురుగా, ఆ ఫ్లాట్ కాజేద్దామని చూసింది. అది వాళ్ళ అమ్మ పేరు మీద ఉండటం వల్ల ఆ ఫ్లాట్ కాజేయడానికి వీలు కుదరలేక ఇతని దగ్గర ఎటువంటి డబ్బులు లేక వేరే వాళ్ళని ఫ్రెండ్స్ కానీ కలిసిన వాళ్ళందరిని అడుగుతున్నాడు. సో ఇతని దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలి ఇంతలోక వీడు నన్ను వదలట్లేడు, వీడిని ఎలాగైనా చేసి కథం పట్టిద్దామని ఆలోచించి ఇలాంటిది ప్లాన్ ప్రకారం చేశారు సార్. బజార్లో ఉరికిచ్చి మరీ మీద పడేసి కొట్టారంట. కంట్లో కారం పోశారు. ఎందుకని అంత దారుణంగా కొట్టి చంపాల్సినటువంటి అవసరం ఏముందంటారు? ఏమనుకుంటారు ఇంత దారుణంగా కొట్టి చంపడానికి? దారుణంగా కొట్టి చంపడానికంటే వాళ్ళు కావాలని వివాహితర సంబంధం కేసులు పెట్టడం కానీ, పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడడం కానీ ఇలాంటివి జరగలేదా?
జరిగిన తర్వాత ఎవరి దానిలో ఉన్నా కానీ ఆమె ఫోన్ చేస్తూనే ఉంటుంది, వీడిని పిలుస్తూనే ఉంటుంది. ఆమె ఫోన్ చేస్తుంది, పిలుస్తుంది. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వాడిని ఒకలాగా మార్చుకుంటుంది, తర్వాత ఏం లేనప్పుడు ఇట్లా అంటుంది. వాళ్ళ అక్క వాళ్ళ బావ నేను మా అమ్మలు ఎవరినైనా వాడు చూస్తే సహించకుండా లాగా తయారు చేసింది. ఆమె సైడే తిప్పుకోవడం. ఈ విషయం అందరికీ తెలిసి ఎప్పటి నుంచి జరుగుతుంది, కానీ ఇంత ఇప్పుడు చెట్టు కట్టేసి కొట్టి చంపాల్సినంత పని ఎందుకు? ఇప్పుడు ప్లాటు నా పేరు మీద పెట్టమంటే పెట్టట్లేడు. ఆయన దగ్గర అన్ని రకాలుగా అయిపోయింది, ఈయన దగ్గర ఏం లేదు. అయినా నన్ను వదలట్లేడు. గతంలో నా డబ్బులు ఆయన తీసుకుని ఇంతకుముందు నా ఎమ్మటి వచ్చి నన్ను ఇప్పుడు ఎందుకు రావట్లేవు అని ఇట్లా ఎమ్మడి పడుతున్నాను ఉద్దేశంతో కావాలనే భర్త, భార్య, బిడ్డ, అత్త నలుగురు కలిసి ఎమ్మడించి మరి చంపారు. పోలీసులకు ఏం ఫిర్యాదు చేసింది? పోలీసులకు వాళ్ళ నలుగురు పేరు ఇట్లా సంఘ సార్ అని చెప్పినాం, వచ్చిర్రు. వాళ్ళు ఇద్దరు పేర్లే తీసుకుర్రు ఎఫ్ఐఆర్లకు. ఎవరెవరి పేరు? నాగరాజు, ధనలక్ష్మి అనే పేర్లే తీసుకురు. ఆ అమ్మాయి ఎవరున్నారు కొట్టిన? వాళ్ళ కూతురు, వాళ్ళ అత్త ఉంది. చూడొచ్చు, మొత్తం కూడా ఆ గ్రామస్తులు అంతా కూడా, బంధువులు కూడా అంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గ్రామం అంతా, ఊరంతా కూడా చూస్తుండగానే వందలాది మంది సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని చెప్తున్నారు. మొత్తం మీద ఆ జరిగినటువంటి ఆ సమయంలో కూడా మధ్యాహ్నం సమయంలో చూసాం, వివాహేతర సంబంధమే దీనికి కారణమని కూడా తెలుస్తుంది. గత కొంతకాలం నుంచి కూడా జానే వివాహేతర సంబంధం పెట్టుకోవడం జరిగింది. అంతా కూడా బంధువులు కలిసి చెప్పడం జరిగింది. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏం కంప్లైంట్ చేశారు? ఇప్పుడు మాకు నార్సింగి ప్రేమిల అని చెప్పేసి నోముల విలేజ్ నుంచి వచ్చేసి వాళ్ళ కొడుకును ఒక ధనలక్ష్మి అండ్ నాగరాజు వాళ్ళ భార్య ఇట్లా ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుందని చెప్పేసి మాకు కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద కేసు కట్టినాము. ఇప్పుడు పోస్ట్ మార్టం చేస్తున్నాము. ఇప్పుడు పూర్తి ఇన్వెస్టిగేషన్ చేసినాక మేము ముందు ఉంచుతాం నేరస్తులను. అంటే గతంలో వీరికి ఎప్పుడైనా ఫిర్యాదు చేసుకోవడం జరిగిందా? ఉన్నది. వీళ్ళకు కొంచెం ఇల్లీగల్ రిలేషన్ ఉంది, ఈమె ఎంట పడుతుందని చెప్తే అక్టోబర్ నెలలో ఇతన్ని అరెస్ట్ చేసి జైలు కూడా పంపించడం జరిగింది. మళ్ళీ నిన్న ఈ విధంగా చేసి ఇంట్లోకి వచ్చి చేపట్టి గుంజిండని చెప్పేసి బాధితులు వాళ్ళు చెప్తున్నారు, నేరస్తులు చెప్తున్నారు. దీని మీద పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాం. గ్రామంలో కూడా ఎలాంటి ఇప్పుడు పికెటింగ్ కానీ ఎలా ఉంది గ్రామంలో? ఎందుకంటే ఇప్పుడు అంతా ఉన్నారు, ఒక గ్రామంలో ఒక 5 మెంబర్స్ తోటి పెట్టినాం. ఎటువంటి సిచ్యువేషన్ కంట్రోల్ తప్పకుండా. వీడియోస్, విజువల్స్ కూడా చూస్తున్నాం. ఎందుకంటే చెట్టు కట్టేసి కూడా అత్యంత దారుణంగా రక్తాలు, గ్రామస్తులు అంతా కూడా చూస్తుండగానే ఈ ఘటన చోటు చేస్తుంది. నిజమే, దీని మీద ఎంక్వైరీ చేస్తాం, పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తాం. రైట్, చూడొచ్చు, పోలీసులు పూర్తి స్థాయిలో కూడా దీనిపై విచారణ జరుపుతామని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆ వివాహేతర సంబంధం కారణమని కూడా మొదటగా తెలుస్తుంది. కేసు నమోదు చేసుకోవడం జరిగింది. మొత్తం బాధితులు, బంధువులంతా కూడా గ్రామంలో ఎలాంటి మళ్ళీ ఘర్షణ వాతావరణం తలెత్తకుండా భారీగా పికెటింగ్ కూడా ఏర్పాటు చేసినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కూడా మొత్తం ఎవరైతే జానయ్య ఉన్నారో వారితో కూడా విభేదాలు, ఆ గతంలో కూడా గొడవలు జరగడం జరిగింది. జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అయితే మొత్తం బంధువులు మాత్రం ఆమె ఫోన్ చేసి తరచూ కూడా పిలుస్తూ ఉంటుందని వారు చెప్తున్నారు. వీరు మాత్రం మొత్తం బంధువులు మాత్రం తట్టుకోలేక గతంలో కూడా వార్నింగ్ ఇచ్చాం, అయినా కానీ వినలేదు. కాబట్టి విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. కానీ చెట్టుకు కట్టేసి కొట్టేంతగా, చచ్చేంతగా కొట్టాల్సినటువంటి అవసరం ఏముందని చెప్తున్నారు. పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. వినోద్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.